హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ విద్య ఛానల్. అందరు బాగున్నారా? మేమైతే బాగున్నాం. ఇప్పుడైతే కటింగ్ వీడియో అయితే పెట్టేసినాను కదా. ఇప్పుడు లాంగ్ ఫ్రాక్ కటింగ్ అయితే వీడియో అయితే చూసేసినారు. ఇప్పుడైతే స్టిచ్చింగ్ అయితే చూసేస్తున్నారు. ఇప్పుడైతే నేనైతే హ్యాండ్స్ అయితే స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాము. ఇదైతే 10 ఇంచులన్నర క్లాత్ అనమాట. హ్యాండ్ అయితే కటింగ్ అయితే నార్మల్గా ఎల్బో హ్యాండ్కి అయితే ఎట్లా కట్ చేస్తామో అట్లానే కటింగ్ అయితే చేసేసిన. దీనికైతే బార్డర్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసేస్తా. దీనికైతే బార్డర్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఫ్రిల్స్ అయితే పెడతానమాట. బార్డర్ అయితే అటాచ్ అయితే చేసేసిన. ఇప్పుడైతే దీనికైతే 3 ఇంచుల వెడల్పు పెట్టుకొని ఇక్కడ మార్క్ అయితే వేసుకోవాలన్నమాట. ఇది రెడ్ అయిందని దీంతో 3 ఇంచులలోనే కుచ్చు అయితే పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ 3 ఇంచులు పెట్టుకుంటున్నా. మిగతా అదంతా నార్మల్గానే ఉండేస్తుంది అనమాట. ఇప్పుడైతే కుచ్చు అయితే పెట్టేస్తున్నాను నేనైతే. ఇప్పుడు దీనికి అటాచ్ అయితే చేసేస్తున్నా. హ్యాండ్ని అటాచ్ చేసేసి ఫ్రిల్స్ అయితే పెట్టేస్తా. నుంచి అయితే 3 ఇంచుల దగ్గర ఫ్రిల్స్ అయితే పెడుతున్నా. ఇప్పుడు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి తొందరగా అర్థమయ్యే విధంగా అయితే నేనైతే బాహుబలి హ్యాండ్స్ అయితే చూపిస్తున్నా. బాహుబలి హ్యాండ్స్ అంటే ఇది బార్డర్ చిన్నగా ఉన్నందుకు హ్యాండ్ పొడవు ఎక్కువ తీసుకోవాలన్నమాట కుచ్చికి. అందుకోసమని చిన్న బార్డర్. ఇప్పుడైతే ఫ్రిల్స్ అయితే పెట్టేసుకుంటున్నా నేను. ఇట్లా బార్డర్ అతికించుకొని బార్డర్ పైన దీన్ని ఇట్లా ఫ్రిల్స్ అయితే పెట్టేసుకుంటూ వచ్చినాను అన్నమాట. ఇప్పుడు పైన స్టిచ్ అయితే వేసేద్దాం. స్టిచ్ చేయకుండా కూడా అవసరం లేదు, కానీ ఒక కుట్టు అయితే వేసేద్దాం. పైన అయితే స్టిచ్ అయితే వేసేస్తున్నా. ఇప్పుడు దీన్ని ఫ్రిల్స్ అయితే మళ్ళీ పైన ఫ్రిల్స్ అయితే పెట్టేసుకోవాలి. మనం ఉల్టా పెట్టుకుందాం ఇప్పుడు ఫ్రిల్స్ అయితే. ఇది ఇప్పుడు 8 ఇంచుల పొడవు 10 ఇంచులన్నర పొడవు పెట్టుకొని ఫ్రిల్స్ అయితే పెట్టేసుకుందాం. తొందరగా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈజీగా మెథడ్లో అయితే చూపిస్తున్నాను అన్నమాట. ఇప్పుడు దీనిపైననే ఫ్రిల్స్ అయితే పెట్టుకుంటూ అయితే రావాలన్నమాట. ఇంకా ఇక్కడ నుంచి ఫ్రిల్స్ అయితే పెట్టేసేయాలి.
కుచ్చు పెట్టడం అయితే అయిపోయింది. ఇప్పుడైతే స్టిచ్ అయితే వేస్తున్నా. ఇప్పుడు ఇది ఎక్స్ట్రా అనేది రివర్స్ వేసుకొని కటింగ్ అయితే చేసేసుకుంటే హ్యాండ్ అయితే నీట్గా అయితే కటింగ్ అయితే అయిపోతుంది అన్నమాట. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈజీగా ఉంటుంది అన్నమాట. ఇదైతే ఎట్లా కుట్టాలో ఏం చేయాలో అనే టెన్షన్ లేకుండా ఈజీ మెథడ్ అన్నమాట ఇది. ఇలా ఈజీగా అయిపోతుంది అన్నమాట. ఇలా అయితే వచ్చినాయి హ్యాండ్స్. ఇంకొక హ్యాండ్ కూడా ఆన్ చేస్తాం. 2 హ్యాండ్స్ అయితే కంప్లీట్ అయితే అయిపోయినాయి అన్నమాట. ఇప్పుడైతే బాడీ పార్ట్ అయితే తీసుకోవాలి. అంతకన్నా ముందుగా ఏం చేద్దామంటే ఇప్పుడైతే లాడలకి అయితే ఎంతో 1 ఇంచు 1.5 ఇంచు అయితే డోర్కి అయితే వెడల్పు అయితే కటింగ్ అయితే చేసేస్తున్నాం. ఇలా అయితే డోరీస్కి అయితే ఇలా పెట్టి స్టిచ్చింగ్ అయితే చేసేయాలి. అన్ని జాయింట్లు అయితే అతికిస్తున్నా. లాడలు అయితే ఇప్పటికైతే డోరీస్కి అయితే స్టిచ్చింగ్ అయితే చేస్తున్నా. డోరీకి అయితే లాడైతే స్టిచ్ అయితే చేసిన. ఇప్పుడైతే దీన్ని అయితే తిప్పేసుకుందాం. ఇలాంటివి మీషోలో అయితే తీసుకున్నాను నేనైతే. మీకు ఎవరికైనా యూజ్ అవుతుందంటే తీసుకోండి. మీషోలో అయితే ఉన్నాయన్నమాట. ఇట్లా పెట్టి దీన్ని ఇట్లా దీని కడ్డీ కొంచెం ఉంటుంది చిన్నది. దీన్ని ఇట్లా పెట్టేసి దీన్ని ఇట్లా అని ఎగ్గేస్తే డోర్ అయితే ఈజీగా అయితే తిరిగిపోతుంది అన్నమాట. ఇక అయిపోయి తిరిగేస్తుంది. ఇట్లా డోరీలు అయితే స్టిచ్ అయితే తిప్పేసుకోవడం అయితే అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనకి లాడలు ఎంత అవసరమో అంత కటింగ్ అయితే చేసేసుకోవాలన్నమాట. ఇంతైతే సరిపోతుంది. ఇంత పొడవు దీన్ని కటింగ్ చేసుకుందాం. మిగతాదంతా ఫ్రంట్ పెట్టడానికి కూడా ఒకటేసారి తిప్పేసిన అనమాట. ఇలా అనమాట. దీనిలోకి డోరీస్కి గొండలు అయితే కుట్టాయి. డోరీస్కి అయితే మొగ్గలు పెట్టడానికి అయితే అన్నీ సమానంగా అయితే పీసులు అయితే కట్ చేసుకున్నా. 6 పీసులు అయితే కట్ చేసుకున్నా. బ్యాక్ 6 ముందర 6 మొత్తం 12 పీసులు అయితే కట్ చేసుకున్నాను. అన్ని డోరీస్కి అయితే ఇప్పుడే స్టిచ్చింగ్ అయితే చేసేస్తాను అనమాట. మొగ్గలు పెట్టడం దీన్ని ఇట్లా పెట్టి స్టిచ్చింగ్ అయితే చేసేయాలన్నమాట. ఈ చివరనైతే కొంచెం ఇలా మడపండి. దీన్ని అయితే ఇలా అయితే తిప్పేసుకోవాలి. ఇంకొకటి అయితే పెట్టేసుకోవాలి. దీన్ని కూడా ఇట్లానే తిప్పేసుకుందాం. ఇలా అయితే డోరీస్ అయితే స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు అన్ని దాంట్లోకైతే ఇలానే స్టిచ్ అయితే వేసుకుందాం. ఇవైతే ఫ్రంట్ పెట్టడానికైతే ఇవి